వద్దండి, ఎందుకంటే మనకి ఇందులోనే వచ్చేస్తాయి. ఇందులో చాలా ఎక్కువ ఉంది. నేను పీడిఎఫ్ పెడతాను, కష్టం అవుతుంది, చాలా ఎక్కువ ఉంది పూజ. మనం చేయిస్తున్నాం, ఇప్పుడు బుక్స్ చేయిస్తున్నాం, అందరికీ ఇస్తాం. మీరు కొంచెం ఈ లోపు వస్తే మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు మనకి పూజా విధానం సింపుల్గా చేయిస్తున్నాం అనమాట, అందరికీ అర్థమయ్యే విధంగా. అప్పుడు మనం ఇస్తాము. పోనీ మీరు ఏం చేస్తారంటే ఇదంతా మీకు ఒంటిదంతా చదివేస్తాను, లేదంటే మన గ్రూప్లో నేను అది పీడిఎఫ్ పెట్టేస్తాను, మీరు ఓపెన్ చేసుకోవడానికి సరే. పూజ సింపుల్గా ఉంటుంది. ఇదంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి చేస్తే మాత్రం మీరు చేసినా ఇదంతా చేసినా ఓకే అండి. కాబట్టి ఇప్పటి వరకు చేయాలి, అష్టోత్తరం వరకు ఇవన్నీ చేయాలి. ఇది మీకు ఒప్పుకుంటే ఉద్యాపనం కొంతవరకు చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. కానీ కొంచెం ఎక్కువ ఉంది కదా. తర్వాత ఇది మీకు ఒప్పుకుంటే ఇది కూడా చదవచ్చండి, సహస్రనామాలని టైం ఉంటే కరెక్ట్గా అయితే మాత్రం మీరు మేము పీడిఎఫ్ అంటే సింపుల్గా పెట్టాము, కరెక్ట్గా మనం ఎంత చేయాలో అంత పెట్టాము. అదైతే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మీరు చదవాలంటే వారానికి అవసరం ఉంటుంది, ఇందులో ఇది కూడా చాలా మంచి ఇంపార్టెంట్. ఇది చదువుకోండి, మేము పెట్టాం కదా. ఈ 12 నామాలు చదివినా సరే మీకు అష్టోత్తరం చదివిన ఫలితం వచ్చేస్తుంది, అంత శక్తివంతమైనది. మీరు లక్ష్మణ్ చేస్తారు, ఇది వారానికి కావచ్చు. ఇది ధ్యానం, నేనైతే ఇంకా సింపుల్గా పెడతాను, మన గ్రూప్లో పెట్టేస్తాను కవచం. మీరు అందరూ తీసుకుంటారు.